చెల్లించుకుంటూ ఈ రోజు అందరినీ ఈ నేటి దీవెనలతో దీవి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. రండి మరి వాయిస్ కట్ అయినట్లు. ప్రైజ్ రాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినిపిస్తుందండి నా వాయిస్? అయ్యగారు మీ వాయిస్ వినిపిస్తుంది. ఈ సమయంలో అన్నజనమ్మ గారు వాక్య పరిచయం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. పరిచర్య దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు వైపు చూస్తున్న కార్యక్రమంలో ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా మనల్ని 2025 సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి మరి అక్టోబర్ 31వ తారీఖు 10 నెలలు మనల్ని కంటి పాపలు మనల్ని కాచి కాపాడి మనలందరినీ సజీవ లెక్కలో ఉంచి ఇంతవరకు ఎన్నో పరిస్థితులు దాటి రావడానికి దేవుడు మనల్ని తన కాపుదల తన భద్రతను దయచేసి అనుదినము నూతన వాత్సల్యంతో నూతన దేవునితో మనందరినీ నడిపిస్తున్న దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమేనండి, మనం ఇలాగున్నామంటే దేవుని కాపుదల ఆయన కృప తప్పితే ఏమి లేదు ఈ లోకములో. ప్రపంచమంతా ఎంతో కలవరము వేదనతో దిగజారిన స్థితిలో ప్రతి మానవుడు ఎటుతోచని పరిస్థితుల్లో జీవిస్తున్న రోజులు. మనమందరము అందరి కొరకు ప్రార్థించిన బద్దులమై ఉన్నాము. ఇంకా ఎక్కువగా మనకు విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుని దేవాతి దేవుని నామాన్ని గణపరిచే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఈ నెల ఆఖరి దినము చూడ్డానికి దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప కృప, ఆయన ప్రేమ కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న పాట పాడతానండి. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తనా, పొగడనా మేనోళనా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా, ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా, నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన
దాచావు దేవా వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలలో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కని జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. నిజమే, గత కాలమంతా తన కాపుదల, తన భద్రత, తన కృపల మనల్ని భద్రపరిచిన దేవునికి వందనం వందనం మనం ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఇంకా ఎక్కువగా ఆయనకి సమీపంగా జీవించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేసి దీవించునుగాక. మరి ఈరోజు వాక్య భాగము ఏమి చెప్పాలా ప్రభువా అనుకున్నప్పుడు, మరి దేవాతి దేవుడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే క్రైస్తవులు మనము దేవుని వాక్యము, దేవుని చేత ఉద్ధరింపబడిన వారము, ఆయనను మనల్ని ఎన్నుకున్న బిడ్డలము, ఎలాగ ఆయన రాజ్యానికి మనము సిద్ధపడాలా, ఎలాగ మనము మేలు కొలుపు కలిగి ఉండాలా అని మరి ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నానండి. అవేర్ అండ్ అలర్ట్. అవేర్ అండ్ అలర్ట్. అవేర్ అంటే మేలు కొలుపు, అలర్ట్ అంటే అప్రమత్తత. మేలు కొలుపు, అప్రమత్తత, అవేర్ అండ్ అలర్ట్. ఇది మనము చూసినట్లయితే ముఖ్యముగా మనము క్రైస్తవులు మనము ఎలాగ మనము సిద్ధపడాలా, ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు, మనము ఒక వధువులుగా ఎలాగ మనము సిద్ధపడాలా, ఎలాగ మేలు కొలుపు అవేర్ కలిగి ఉండాలా, ఎలాగ అలర్ట్ గా మనం ఉండాలా ఈ లోకములో అనేది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:13 నుంచి మనకు అందరికి తెలుసు. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు. దేవుడు ఎంత క్లియర్ గా మరి పరిశుద్ధ గ్రంథములు కూడా బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు అని కూడా దేవుడు మరి వివరించి ఆ వాక్య భాగాన్ని మన ముందు పెట్టాడు. ఎలాగ మనము వారి గురించి మనం నేర్చుకోవాలా, ఎలాగ అవేర్ గా ఉండాలా, ఎలాగ అలర్ట్ గా ఉండాలా, ఎలాగ మేలు కొలుపు కలిగి ఉండాలా అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి కృపగల దేవుడు మరి ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన దేవుడు మన కళ్ళ ముందు మనము చూస్తున్నాము. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, కనురెప్పపాటులు, ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపోతున్నారు. కానీ దేవాతి దేవుడు మనకు ఆరోగ్యమును ఆయుష్కాలము దయచేస్తున్నాడంటే ఇది మన బలము, మన శక్తి కానే కాదు. ఇది కేవలం ఆయన ఉచితమైన కృప. మనం ఇంకా ఎక్కువగా విశ్వాసంలో స్థిరపడి బలపడి ఆయన రాజ్యానికి మనము చేర్చుకునే భాగ్యాన్ని దేవుడు మన కొరకు ఆయన మనకి ఎంతో ఓపికతో సిద్ధపాటుతో ఆయన మనకి గొప్ప మేలు కొలుపును మనకి దయచేస్తున్నాడండి. కాబట్టి ప్రతి దినం ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని కనపరుస్తూ దేవాతి దేవుడు చేసిన ఉపకారాలన్నీ మన జీవితం మనం తలపోసుకుని, దేవా నీవే మాకు ఆశ్రయము ప్రభా, నీవే మాకు కోట, మా కొండ ప్రభా, నైనా నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా అని మనం ఆయన స్తుతించినట్లయితే దేవుడు తప్పకుండా తగిన సమయంలో మన ప్రార్థనలు అంగీకరించి తగిన సమయంలో గొప్ప బహుమానాలు, ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి ఇలాగ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ దినమైనను ఏ గడియైనను మీకు తెలియదు. కాబట్టి మనకి తెలియదు ఏ సమయము, ఏ గడియ, ఏమి జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఏ సమయంలో ప్రభు వస్తాడో కూడా మనకి తెలియదు. కాబట్టి ఏ సమయము, ఏ గడియ కూడా మనకి తెలియదు. కాబట్టి వధువు సంఘము ఒక వధువుగా ఉన్నప్పుడు మనం సిద్ధపడవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. కొన్ని అజాగ్రత్తలు కూడా మనము పాటిస్తున్నాము. ఈ అజాగ్రత్తల వలన ఎలాగ మనము ఆయనకి దూరం అయిపోతున్నాము. కాబట్టి వధువు సంఘము, ఒక వధువు చేయవలసిన కార్యాలు ఏంటి అని ఈరోజు మనము ధ్యానించబోతున్నామండి. ఎలాగ మనం అవేర్గా ఉండాలా,
అజాగ్రత్తలు కొన్ని చాలా చాలా మనము మన జీవితంలో మన సొంత జ్ఞానం ఉపయోగించుకొని దేవునికి దూరం అయిపోయి మరి దేవుని యొక్క ఉగ్రతకు ఎంతో మంది పాత్రలైపోతున్నారండి. కాబట్టి అజాగ్రత్తలు వధువు సంఘము ఎలాగ జాగ్రత్తగా ఉండాలా, ఎలాగ వారు అజాగ్రత్తలుగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటున్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క దర్శనము కానీ లేకపోతే చాలా చాలా కష్టము. ప్రతి దినము మనము దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలా, దేవా ఎందుకు తండ్రి నాయన ఈ లోకంలో మమ్మల్ని సృష్టించినావు, నీ పోలికలో నీ రూపంలో మమ్మల్ని చేసుకున్నావు తండ్రి నాయన, మా జీవితం ద్వారా నీ ఉద్దేశాలు ఏంటి తండ్రి నాయన, మేము ఎలాగ నీ నామాన్ని గణపరచాల తండ్రి నాయన, ఎలాగ నీ చిత్తాన్ని మేము నెరవేర్చాల ప్రభువా నాయన, దేవా జీవించినంత కాలము తండ్రి నాయన నీ దృష్టికి మేము అంగీకారముగా యోగ్యులుగా నమ్మకస్తులుగా జీవించే భాగ్యాన్ని నీ కృపను మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే సమస్తము మన జీవితాన్ని దేవుని చేతిలో మనం పెట్టి ఆయన చిత్తమును నెరవేర్చిన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ప్రతి నిమిషము ఆయన మనల్ని సరళమైన మార్గములో మనల్ని నడిపిస్తాడండి. ఆయన చిత్త ప్రకారము జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. మరి లేఖనములో మనం చూసినట్లయితే మరి కయ్యూను హేబెలు ఉన్నారు. మరి కయ్యూను ప్రేమించడానికే దేవుడు, అన్నదమ్ముళ్ళు ప్రేమించడానికి దేవుడి లోకములు సృష్టించాడు, గాని దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. తమ్ముని చంపడానికి దేవుడు సృష్టించలేదు, కానీ దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి అంత ఘోరమైన కార్యాన్ని చేసి మరి దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి ప్రతి మానవుడు దేవుని యొక్క దర్శనమును పొందుకుంటేనే ఆయన చిత్త ప్రకారము మన లోకములో మనము జీవించగలమండి. మరి ఇస్సాకు రెబెకా కూడా ఇద్దరు కుమారులు అయినా కూడా ఆ తల్లిదండ్రులకు కూడా ఎలాగ బిడ్డల్ని పెంచాలా, ఎలాగ నీతి మార్గములను నడిపించాలా అని అనుకుని దైవికమైన కుటుంబముగా మనం పెంచాలి. కానీ గుడ్డివాడైన భర్తను మోసం చేసింది, ఒక కుమారుని ప్రేమించింది, కానీ చివరిలో కష్టములకు పాలైపోయింది. కాబట్టి అటువంటి జీవితము కాకుండా దేవుని దర్శనమును పొందుకొని దేవుని చిత్తం మీద సంపూర్ణంగా మనం ఆనుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ఎలాగ కుటుంబాన్ని నడిపించుకోవాలా, ఎలాగ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేది దేవుడు మనకి బయలుపరుస్తాడండి. కాబట్టి యేసు ప్రభుకు కూడా మరొక దర్శనం ఉంది. కాబట్టి సిలువ వరకు ఆయన తన విధేయతను చూపించి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చినాడు. కాబట్టి ఈ రోజు మనము ఆయనకు ఉచితమైన రక్షణ మనం అనుభవిస్తున్నాము. ఆ నిత్య జీవాన్ని గూర్చిన సత్యాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడండి. కాబట్టి ప్రతి మానవుడు దర్శనము కలిగి ఉంటేనే అక్కడ ఒక వధువుగా మనము సిద్ధపడగలము. ఎట్టి పరిస్థితులు కూడా మనం అజాగ్రత్తగా కలగకుండా, అలర్ట్ గా ఉండకుండా దేవుడు మనల్ని అవేర్గా ఉండమని, జాగ్రత్త కలిగి ఉండమని, మేలు కొలుపు కలిగి ఉండమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. మరి నిర్గమాకాండములో కూడా మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం వాళ్ళు దాటినారు, మన్నాను కూడా వాళ్ళు తిన్నారు, చెప్పిన మాటలన్నీ వాళ్ళు అనుసరించారు, కానీ దేవుని దర్శనాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి ఒక్కొక్క మార్గములో దేవుని యొక్క పరీక్షను వాళ్ళు చూచినారు. మరి మోషే దైవజనుడు కొంచెము తడువు చేశాడు. ఆ ప్రజలను చూచినప్పుడు ముందర నడుచుటకు ఒక దేవత యెహోవా మోషేతో ఈ ప్రజలతో ఏమంటున్నాడంటే, మీరు చెడిపోయిన వారు, లోబడనొల్లని ప్రజలు. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ మోషే ద్వారా నడిపబడినప్పుడు ఒక్కొక్క స్టేజ్లో, ఒక్కొక్క అడుగులో ఎంతో దేవుని యొక్క కార్యాలు వాళ్ళు అనుభవించారు, రుచి చూచి తెలుసుకున్నారు. కానీ ఒక్క దేవుని దర్శనము లేకపోవడం వలన, ఆ అలర్ట్ ఒక మేలుకొలుపు లేనందు వలన, ఆ మోషే కొంచెం లేట్ చేయడం వలన ఆయన మీద గొనకడము, ఇష్టానికి మాట్లాడము, ఒక దూడని వాళ్ళు దేవతగా పూజించాలని వాళ్ళు ఆశపడ్డారు. కాబట్టి దేవాతి దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనములో, వీళ్ళు చెడిపోయిరి, ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయిరి, లోబడ నొల్లని ప్రజలు అని దేవుని దగ్గర వాళ్ళ మాటలు వాళ్ళు
అనుభవిస్తున్నారండి. కాబట్టి దేవా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రభువానైనా, ఎంతవరకు నువ్వు మమ్మల్ని నడిపించినావు ప్రభువానైనా, దేవా, ఎన్నో మేలు నీ దగ్గర నుంచి మేము పొందుకున్నాము తండ్రి నాయన. కష్టాలు శ్రమలు వస్తాయి, దాన్ని దాటి రావడానికి కూడా ప్రభా నీ కృపను మాకు దయచేస్తున్నావు తండ్రి నాయన. నీకు స్తోత్రం దేవా అని మన ముందు ఆ దర్శనాన్ని పొందుకొని దేవాతి దేవుని మనం గణపరిచినట్లయితే దేవుని దగ్గర నుంచి మనం గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకుంటామండి. ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అంటున్నాడు, మరి యెహోవా దేవుడు అంటున్నాడు, వీరు చెడిపోయిన వారు, లోబడ నొల్లని ప్రజలు అని దేవుని దగ్గర వాళ్ళు ఆ మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. కాబట్టి ప్రతి మానవుడు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలా. ఆయన ఒక పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనము ఒక వధువుగా ఎలాగ సిద్ధపడాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకొని దేవుని చిత్తం మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మనకి ఒక గొప్ప మేలు కొలుపును దయచేసి ఎలాగ మనం సిద్ధపడాలా, ఎలాగ మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనకి బయలుపరుస్తాడండి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితులు కూడా మనము లోకముతో మనము కలిసిపోకూడదు. మనము లోకస్తులమే, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. మన చుట్టూ ఉన్న ఎన్నో ఉన్నాయి పరిస్థితులు, ఎన్నో సంతోషించడానికి అనుభవించడానికి దేవుడు అన్ని ఇచ్చాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవాతి దేవుని మనం విడిచిపెట్టి, ఆయన కృపను విడిచిపెట్టి మనము లోకం వైపు తిరిగిన ఎడల తప్పకుండా దేవుని యొక్క దర్శనాన్ని మనము పోగొట్టుకుంటామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లోకంతో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. కాబట్టి మనం ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత మనం పిలువబడిన వారు, ఆయన రక్తం చేత కడుగబడిన వారము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన సొత్తు. కాబట్టి ఆయన మనల్ని తన ప్రియబిడ్డలుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. కాబట్టి ప్రతిరోజు వాక్యం ద్వారా మనం బలపడినట్లయితే మంచి ఒక వధువుగా మనం సిద్ధపడతాము. అప్పుడే ఆ పెండ్లి కుమారుడు వచ్చి తన వధువుని ఆయన ఎన్నుకుంటాడండి. కాబట్టి అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి చాలా భయంకరమండి. ఎట్టి పరిస్థితుల్లో మన లోకంతో మనం కలిసిపోయినట్లయితే చాలా డేంజర్ అయిన పరిస్థితులు అది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఇరుకు మార్గము, విశాల మార్గము, 2 మార్గాలు ఉన్నాయి. కానీ విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. కాబట్టి మనము కూడా మన కుటుంబం యొక్క వ్యవస్థలో కూడా మన బిడ్డల విషయంలో, మన ఉద్యోగ విషయంలో, మన పరిస్థితిలో ఎన్నో మన విశాల మార్గాన్ని ఎన్నుకుంటాము. అక్కడ పోతే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అనుకుంటాము. కానీ ఆ మార్గాలు దేవుని చిత్తము కాకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితులు మనము ఎదుర్కొంటామండి. కాబట్టి ఎల్లప్పుడూ ఇరుకు మార్గం మనం ప్రవేశించి దేవుని చిత్తాన్ని మనము గుర్తెరగాల. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో, తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అనుకుంటాము. ఈ రోజు మనకు అన్ని ఉన్నాయి, మనకి ఏమి తక్కువ లేదు, మనం బాగానే ఉన్నాము, సరే ఇలాగే చేద్దాంలే, ఇలాగే మన సొంత జ్ఞానం ఉపయోగించుకుందాంలే అని అనుకుంటాము. కానీ ఎప్పుడూ మనము జాగ్రత్తగా ఉండాలా. తాను నిలుచుచున్నాడని తలంచుకున్నాడు కానీ వాడు పడిపోకుండానట్లు వాడు జాగ్రత్తగా చూచుకున్న వల్లని లేఖనం మనం చూస్తున్నామండి. కాబట్టి ముఖ్యముగా ఈ రోజుల్లో ముఖ్యముగా క్రైస్తవులం మనము చేయవలసిన కార్యం ఏంటంటే కుటుంబాలు చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలా. దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల్ని ముఖ్యంగా దైవికం ఎలాగ మనము పెంచాలా, దేవుని మార్గంలో వాళ్ళు ఎలాగ నడుచుకోవాలా. లోకంలో బిడ్డలకి ఎన్నో ఉన్నాయి అనుభవించడానికి, వాళ్ళకి కావాల్సినన్ని మనం చేస్తున్నాము. కానీ వాళ్ళు తొట్టిల్లిపోకుండా, లోకంతో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా, వాళ్ళు ఎల్లప్పుడూ దేవునితో సవాసం కలిగి క్రీస్తుని బండ మీద వాళ్ళు స్థిరమైన పునాది వేసుకోవాలని మనము చాలా జాగ్రత్తగా బిడ్డల్ని మనము కాపాడాలండి. భయంకరమైన దినాలు మనము జీవిస్తున్నామండి. కాబట్టి ఎన్నో భయంకరమైన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన చిత్తం మీద మన ఆధారపడి మనం జీవించాలండి. ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాము. ప్రభు అయిన క్రీస్తు ఏమంటున్నాడంటే అక్కడ మారు మనసు పొందితేనే అని అక్కడ మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడండి. అట్లా మనం చూస్తున్నాము. సంసోను ఎంతో గొప్ప వీరుడు, నాజీరు చేయబడిన కుమారుడు దేవుడు వాళ్ళకి దయచేశాడు.
కానీ ఎంతో ఇదిగా ఉన్న సంసోను తన సొంత జ్ఞానమునకు పరిగెత్తాడు. చివరిలో తన కళ్ళు ఊడదీయబడిన పరిస్థితి కూడా అతడు ఎదుర్కొన్నాడండి. కాబట్టి లోకంతో మనము కలిసిపోతే చాలా చాలా ప్రమాదము. అందుకే లేఖనం ఏమి చెప్పుతున్నానంటే మనిషేచ్ఛల నుండి పారిపొమ్ము. కాబట్టి మనము దానికి దగ్గరగా మనము ఉన్నట్లయితే తప్పకుండా దుష్టుడు మన పక్కనే ఉండి మనల్ని పడేయాలని చూస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ దృఢమైన విశ్వాసముతో దేవుని చిత్తమును మనం గుర్తిరిగి ఆయన హత్తుకొని ప్రేమించి అట్లయితేనే మనం లోకంతో మనం కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడండి. అదే మనం యోసేపుని చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయములో యోసేపు అంటాడు, మరి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము చేసి కట్టుకుందునని తన యజమాని భార్యతో అంటాడండి. ఎందుకు ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చెయ్యాలా అంటాడు. అందుకే మరి యోసేపు మరి అంత దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అంత గొప్ప పాపము నుంచి, అంత గొప్ప శోధ నుంచి తప్పించుకోగలిగాడండి. అవునండి, దేవునితో అంటుకొట్టబడితేనే దేవుడు ఆ సమయంలో సరైన జ్ఞానాన్ని దయచేసి ఆ గొప్ప శోధ నుంచి, వేదన నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మొట్టమొదటిగా సంఘము, ఒక వధువు ఎలాగా దేవునికి దూరం అయిపోతుందంటే, ఎలాగా అవేర్ లేకుండా జీవిస్తున్నారంటే, మేలుకొలుపు లేకుండా ఎలా ఉన్నారంటే, మొట్టమొదటిగా దర్శనాన్ని పొందుకుంటున్నారు, రెండవదిగా లోకముతో కాంప్రమైజ్ అయిపోతున్నారు, మూడవదిగా మనము చూస్తున్నట్లయితే దేవునికి ఆయాసకరముగా జీవించిన మార్గము, ఆయాసకరము. ఎప్పుడు లోకముతో మనం జీవిస్తూ సంతోషం, ఎల్లప్పుడూ సంతోషంతోనే మనం జీవించాలని అనుకుంటే అది చాలా చాలా డేంజర్ అయిన పరిస్థితి అండి. కాబట్టి ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో ఏం చూస్తున్నామంటే, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి ఎంత జ్ఞానమున్నా కూడా, ఎంత తెలివిన్నా కూడా దేవుడు అంటున్నాడు, మనల్ని చూచినా కూడా ఏదో ఒక తప్పు మనలో ఆయన చూస్తున్నాడండి. కాబట్టి దేవుని వైపు తిరిగినట్లయితేనే, ఆయన చిత్తము గుర్తిరిగినట్లయితేనే మనం ఈ లోకములో దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యాన్ని మనము పొందుకుంటామండి. అదే తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ ఉంటది, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యములు ప్రతి సత్కార్యముల విషయము భ్రష్టులై ఉండి తమ అవిధేయతను తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వారి క్రియల ద్వారా ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ. కాబట్టి మనకందరికి దేవుడు తెలుసు, గుడికి వెళ్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి వారు చేసే క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మాకెవరో ఆయన తెలియదు, మేము చేసే కార్యాలన్నీ బాగానే ఉన్నాయి అనుకుని ఎంతో మంది భ్రష్టత్వంలోనికి దిగజారిపోతున్నారండి. కాబట్టి పాపమును మనం మింగివేసినట్లయితే దేవుడు మనం తప్పకుండా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఇది మూడవదిగా దేవుడు మనకి హెచ్చరిస్తున్నానండి. నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు ఇచ్చిన గొప్ప విలువైనది మనము పోగొట్టుకుంటున్నాము, మర్చిపోతున్నాము. ఎన్నో విలువైనవి దేవుడు మనకి దయచేస్తున్నాడండి. తను నమ్ముకున్న బిడ్డలకి మరి ఇంతవరకు ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ 2025వ సంవత్సరం జనవరి నుంచి మరి ఆఖరి దినం అక్టోబర్ వరకు ఎన్ని మేళ్ళు ఆయన దగ్గర మంచి పొందుకున్నామండి. వస్తాయి, శ్రమలు శోధనలు వస్తాయి. అది కూడా దేవుడు ముందే మనల్ని హెచ్చరించాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి అని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి ఫర్గెటింగ్ ద వాల్యూస్, దేవుని ఇచ్చిన ఆ యొక్క విలువైనది మనము ఎన్నోసార్లు మనము
మర్చిపోతున్నామండి. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక మంచి ఉపమానాన్ని దేవుడు మన ముందు పెట్టాడండి. నూనె తీసుకుని పోలేదు, 10 మంది బయలుదేరారు. 10 మంది ఒకేసారి బయలుదేరారు. 10 మంది మరి దీపాలు తీసుకున్నారు, ఎత్తుకున్నారు, జాగ్రత్తగా పెళ్లి కుమారుని కొరకు బయలుదేరారు. కానీ అక్కడ పెండ్లి కుమారుడు ఆలస్యమైనందున, కాబట్టి మనం కూడా ఏమనుకుంటాము, దేవుని రాకడ ఎప్పుడో ఉందిలే, ఆయన ఎప్పుడు వస్తాడులే, చూద్దాంలే, మనం చేయాల్సిన కార్యాలు మనం చేద్దాంలే, ఇంకా సంతోషంగా జీవిద్దాంలే, లోకంతో మనం కలిసిపోదాంలే అనుకున్నట్లే చాలా చాలా ప్రమాదకరమైన జీవితాల్లో మానవుడు దిగజారిపోతున్నారండి. కాబట్టి పెండ్లి కుమారుడు ఆలస్యమైనందున నూనె లేకుండా వాళ్ళు కూర్చున్నారు. వస్తాడులే, వచ్చినప్పుడు చూసుకుందాంలే, పర్వాలేదులే, తర్వాత నిదానంగా చూసుకోవచ్చు, అన్ని పనులు ఎందుకు అవసరపడాలా అని వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేసినందువలన మంచి విలువైన దీపాలు వాళ్ళకు ఉన్నాయి, మంచిగా వాళ్ళు బయలుదేరారు, మంచిగా సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ నూనె లేదు. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆ వాల్యూస్, దేవుడిచ్చిన విలువైనవి మనము పోగొట్టుకుంటే, అజాగ్రత్త కలిగి ఉంటే చాలా చాలా డేంజర్ లో పడిపోయే పరిస్థితిలో మనం ఉన్నామండి. కాబట్టి మోషే గారు కూడా అంటాడు అక్కడ 90 కీర్తనలు 90లో, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రతి దినము దేవా, ఒక్కొక్క రోజు మమ్మల్ని పొడిగిస్తున్నావు తండ్రి, నాయనా ఆరోగ్యము దయచేస్తున్నావు తండ్రి, ఆయుష్కాలని దయచేస్తున్నావు తండ్రి, ఎన్నో మేలు నీ దగ్గర నుంచి మేము పొందుకుంటున్నాం ప్రభువా. ప్రతి దినము తండ్రి నాయనా నూతన వాత్సల్యంతో, నూతన దేవునితో ఇంతవరకు నాయన నీ కాపులను, నీ కృపను మాకు దయచేస్తున్నావు ప్రభా అని మనము దేవుని ఎల్లప్పుడూ మనం స్తుతించినట్లయితే, ఇంకా రాబోయే దినాల్లో, రాబోయే మాసంలో కూడా నూతన దేవులతో, నూతన ఆశీర్వాదంతో దేవుడు మనందరినీ బలపరుస్తాడండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని యొక్క విలువైన సత్యాలు మనము పోగొట్టుకోకుండా అవేర్ కలిగి, అలర్ట్ కలిగి మనము జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షముగా ఉంటాడు. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంత మనం సంపాదించుకున్నా కూడా మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అండి. కాబట్టి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనములో, మరి సౌలు దావీదుకి యుద్ధ వస్త్రములు ధరింపజేస్తాడు, రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించడం, ఈ సామాగ్రి నాకు వాడుక లేదు అని అక్కడ దావీదు మహారాజు చెప్తాడండి. ఎవరిది ఈ సామాగ్రి, ఎవరిది యుద్ధ వస్త్రము, ఎవరిది యుద్ధ కవచము, అంతా సౌలుదే. కానీ మరి సౌలుకి ఎన్ని కలిగి ఉన్నప్పుడు మరి ఎందుకు గొల్యాతుని చంపలేదు? మరి ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా ఆయన, ఎన్ని ఎన్ని విలువైనవి ఆయన దగ్గర ఉన్నాయి, కానీ ఎందుకు గొల్యాతుని చంపలేదు? ఇక్కడ దేవుడు ఎప్పుడు అభిషేకము పొందిన వారితోనే ఉంటాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలకే ఆయన సహాయం చేస్తాడు. తన బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో ఆయన మన పక్షముగా ఉంటాడు. కాబట్టి దేవుడు అభిషేకము పొందిన వారితోనే ఉంటాడు. ఆయన చేసిన ఉపకారములలో ఏది కూడా మరవకుండా, మరి దావీదు పెద్ద సోల్జర్ కూడా కాదు, ఒక క్వాలిఫైడ్ మనిషి కూడా కాదు, కానీ బైబిల్ గ్రంథములో దావీదు గురించి ఒక పెద్ద హీరోగా మనం అక్కడ చూస్తున్నామండి. ఒక గొర్రెల కాపరి, మరి కడసరివాడు అయినా కూడా ఎంతగానో మరి చిన్న బాలుడే, కానీ ఏమి సామాగ్రి లేకపోయినా కూడా మరి ఆ సౌలు ఇచ్చినా కూడా దాన్ని తృణీకరించి మరి శత్రువుని ఎదుర్కొనే జయాన్ని దేవుడు మనకి దయచేశాడు మరి దావీదుకి. కాబట్టి మన జీవితంలో కూడా మనకి ఏ క్వాలిఫికేషన్లు, ఏ హోదాలు, ఏ అంతస్తులు మనకు లేకపోయినా, మనము దేవుని చేత ముద్రింపబడిన వారమైతే దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు. జయ జీవితాన్ని మనకు దయచేసి ప్రతి నిమిషము ఆయన కాపుదల, ఆయన భద్రత దేవుడు మనకి దయచేస్తానండి. కాబట్టి దేవుడు చేసిన మేళను మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కీర్తనలు 78:42 వచనంలో, ఆయన బాహుబలమునైనను విరోధుల చేతి నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. బాహుబలము చేతనైనను విరోధుల చేతి నుండి ఆయన తమ్మును విమోచించిన దినమును
వారు స్మరణకు తెచ్చుకొనలేదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవా ఎంత ఆశ్చర్యకరంగా ప్రభువా నీ బాహుబలముతో నీ దక్షిణ హస్తముతో ఇంతవరకు తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్న నీ గొప్ప కృప నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రం దేవా మనం చెప్పుకోవాలండి. మన ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు స్మరణకు తెచ్చుకొనలేదు అని అక్కడ మనం లేఖనములో మనము చూస్తున్నామండి. కాబట్టి దేవుడు హృదయ రహస్యము నెరిగిన దేవుడు, మన హృదయాల్ని పరిశోధించే దేవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి దేవుని చిత్తం నెరవేర్చి బహు అవేర్గా బహు అలర్ట్ గా మనం ఈ లోకంలో జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. ప్రతి నిమిషము మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని దేవుని సన్నిధిలో మనం నిర్దోషులుగా నిష్కళంకలుగా జీవించినట్లయితేనే దేవుడు తన మహాకృపను తన బిడ్డలకి ఆయన దయచేస్తారండి. 5వదిగా మనం చూసినట్లయితే సాతాను ఎప్పుడు పొంచి ఉంటుందండి, పక్కనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు తన బిడ్డల్ని పడేద్దామా, ఎప్పుడెప్పుడు తన బిడ్డలకి దేవుని బిడ్డలకి కష్టాలు కలిగించుదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని కృంగదీద్దామా అని సాతాను పక్కనే నిలబడుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులుగా మనం సాతాను మనం ఎంటర్టైన్ చేయకూడదు, ఆహ్వానించకూడదు. సాతాను వచ్చినప్పుడు ఎలాగ జయించాలండి? ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాము 4వ అధ్యాయంలో అపవాది తంత్రములను మనం ఎలాగ ఎదించాలంటే, ఈ లోకములో ప్రస్తుత లోకమును మనం చూసినట్లయితే ఎంతో బాధ. నేను ఎప్పుడు మా బిడ్డల కొరకు యవనస్తుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తానండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ వచ్చింది, ఈ వాట్సాప్ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో లోకమంతా వాళ్ళు తెలుసుకుంటున్నారండి. లోకంలో జరిగే పరిస్థితులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు దానిలోనే మునిగిపోయి తేలుతున్నారండి యవనస్తులు. కాబట్టి సాతానుని ఎట్టి పరిస్థితులు కూడా మనము ఎంకరేజ్ చేయకూడదు. చాలా భయంకరమైన పరిస్థితిలో లోకంలో ప్రజలు జీవిస్తున్నారండి. కాబట్టి దేవుని వాక్యం ఎక్కువగా ధ్యానించాలా. ఎక్కువగా రాబోయే రోజుల్లో కూడా మన సంతానము దుష్టుని చేతిలో పడకుండా ఎక్కువగా దేవుని వాక్యము వాళ్ళ స్థిరమైన పునాది వాళ్ళు వేసుకోవాలని మనము దేవుని ఎల్లప్పుడూ మనం ప్రార్థించాలా. బిడ్డల యొక్క క్షేమం కొరకు, క్షేమం అంటే వాళ్ళ సంతోషం ఉండాలని కాదండి, వాళ్ళు దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలా, దేవుని దృష్టికి అంగీకారం వాళ్ళు జీవించాలా, దేవుని నామాన్ని గణపరచాలని మనం ఎల్లప్పుడూ మనం యవనస్తుల కొరకు మనం చాలా ప్రార్థించబద్ధులమై ఉన్నాము. రాబోయే రోజుల్లో భయంకర దినాలు వస్తున్నాయండి. ఇటువంటి రోజుల్లో మన బిడ్డలు దుష్టుని ఎదిరించి సాతాన్ని జయించాలంటే దేవుని కాపుదల, ఆయన భద్రత చాలా అవసరమైనది. కాబట్టే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపవాది తంత్రం ఎదిరించుకోవడానికి ఏమేమి ధరించుకోవాలని కూడా ఒక్కొక్క స్టెప్ అక్కడ మనము చూస్తున్నామండి. అవన్నీ ధరించుకుంటేనే, ఆ సర్వాంగ కవచాన్ని వాళ్ళు ధరించుకుంటేనే దుష్టుని ఎదిరించే శక్తిని దేవుడి బిడ్డలకి దయచేస్తారండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దుష్టుని సాతాన్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఇక్కడ గెహజీ గురించి మనకు అందరికీ తెలుసు. ఎంతో పెద్ద పోస్ట్ లో ఉన్నాడు, ఎంతో అధికారం ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఒక చిన్న అల్పమైన దానికి ఆశపడి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడండి. ఎందుకు అల్పమైన దానిని? సాతానుని ఎంటర్టైన్ చేశాడు, సాతానికి లోబడిపోయాడు, నలిగిపోయాడు, కృంగిపోయాడు, లోబడిపోయాడు. కాబట్టే అక్కడ భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. దేవుని యొక్క నీతి నుంచి దూరం అయిపోయాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఎల్లప్పుడూ మనము దేవుని చిత్తం మీద ఆధారపడి ఎట్టి పరిస్థితులు కూడా సాతానికి మనము లొంగిపోకుండా దేవుని చిత్తమును గురితిరిగితేనే దేవుడు నూతన శక్తి, నూతన బలము, జయ జీవితాన్ని తన బిడ్డలుగా ఆయన దయచేస్తారండి. అందుకే కీర్తనలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అతడు చేయనదంతయు సఫలమగను. అతడు అంటే ఎవరండి? అతడు చేసినదంతా సఫలమదే అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని చిత్తమును గుర్తెరగడతారో వాళ్ళందరూ అతడు చేయనదంతయు సఫలమగను. కాబట్టి ఎల్లప్పుడూ దేవునితో సవాసం కలిగి ఉంటేనే, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడువుకా జీవించినట్లయితేనే అతడు చేయనదంతయు సఫలమగను. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తారండి. ఎట్టి పరిస్థితులు కూడా మనము సాతాన్ని ఎంటర్టైన్ చేయకుండా దేవుని చిత్తం మీద ఆధారపడితే, అవేరు కలిగి అలర్ట్ కలిగి ఉంటేనే గొప్ప భాగ్యాన్ని మనము పొందుకుంటామండి. అందుకే
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తున్నాము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నానని పౌలు గారు చెప్తున్నానండి. కాబట్టి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎవ్వరు కూడా తొలగిపోకుండా ఉండాలని పౌలు గారి యొక్క ఉద్దేశము. కాబట్టి మనము ఆయన ఎలాగైతే ఒక గొప్ప సాధనముగా దేవుని కొరకు వాడబడ్డాడో మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. మనము ఎక్కువగా పవిత్రత కలిగి సరళమైన మార్గంలో మనం కూడా నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి సర్పము తన కుయుక్తి చేత మనుషులను ఎట్లా మోసపరిచిందో మనము కూడా అటువంటి స్థితిలో మనం పడిపోకుండా పవిత్రమైన జీవితం మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వధువుగా సిద్ధపడుతున్న మనము సాతాన్ని మనము ఎంటర్టైన్ చేయకూడదు. ఇంకొకటి మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరమును కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదండి. దేవుని యొక్క స్వరము తప్పకుండా ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనకి తన స్వరాన్ని వినిపిస్తారండి. ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఒక్కొక్క రోజు ఆయన వాక్యం చేత మనల్ని దృఢపరిచి ఆయన సత్యాన్ని మనకు బయలుపరుస్తాడండి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన వాక్యాన్ని ఆయన స్వరం మనము నిర్లక్ష్య చేయకూడదండి. కాబట్టి బిజీగా ఈ లోకంలో మనం ఎంతో బిజీగా ఉంటున్నాము, ఎంతో గుడికి వెళ్తున్నాము, ఎన్నో పనులు మనం చేస్తున్నా కానీ దేవుని చిత్తాన్ని మనం గుర్తెరగాలండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆయన యొక్క స్వరాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే కీర్తన 40వ అధ్యాయము 2వ వచనములో నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలే నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. దేవుడు మనల్ని ఎన్నో పరిస్థితులు మనం దిగజారిపోయినప్పుడు ఆయన ఒక్కడేనండి మనల్ని పైకి లేవనెత్తి తన సొత్తుగా తన బిడ్డలుగా మనం చేసుకుని ఈ రోజు వరకు ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తానండి. కాబట్టి ఒక వధువుగా మనము సిద్ధపడాలంటే మనము చేయవలసిన కార్యాలు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన దర్శనాన్ని మనం పోగొట్టుకోకూడదు. తర్వాత లోకంతో మనం కలిసిపోకూడదు. ఏ స్థితిలో కూడా మనం ఉన్నామో అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత విలువైన జీవితాలను మనం కాపాడుకోవాలా. దాని తర్వాత మనం చూసినట్లయితే సాతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆహ్వానించకూడదు. తర్వాత దేవుని యొక్క స్వరాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకి తప్పకుండా దయచేస్తారండి. కాబట్టి మనం ప్రతిరోజు ఆయన చిత్తాన్ని గుర్తిరిగి ఆయన నామాన్ని గణపరుస్తూ దేవా ఈ లోకం మేము ఎలాగ అరట్టగా జీవించాలి ప్రభా, ఎలాగ అవేరుగా ఉండాలి తండ్రి నాయన, నీ మేలు కొలుపును మాకు దయచేయి ప్రభా, నీ చిత్తాన్ని మాకు బయలుపరచు ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తన గొప్ప కృపను మనకు దయచేసి ఒక మంచి వధువుగా మన ఈ లోకంలో మనం సిద్ధపరిచి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలిసే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ 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 ఆమేన్. సిద్ధపడెను వధువు సుప్రకాశము గల నిర్మల వస్త్రములతో అలంకరించుకొనెన్ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి. గొర్రెపిల్ల వివాహం, పెళ్లి కుమారుడు త్వరలో రాబోతున్నాడు. మనలను ఏలువాడు మన ప్రభువు, మన వరుడు. నిర్మల వస్త్రములతో బహు జాగ్రత్త కలిగి అవేర్నెస్ అండ్ అలర్ట్, జాగ్రత్త కలిగి మేలుకొలుపు కలిగి బుద్ధిగల కన్నెవక్కల వాళ్ళే పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి సిద్ధముగా ఉన్నామా? మనలను మనము పరిశీలించుకుందాం. అయితే చివరి వారంలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈరోజు 33వ రోజు చివరి వారంలో ప్రవేశించి ఉన్నాం. 12 రాష్ట్రాల గురించి ప్రార్థనలు చేస్తున్నాం. కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు, ప్రభు కొరకు తేజించుకుంటున్నారు, పట్టుదలతో కలిగి ప్రార్థన చేస్తున్నారు. మరికొంతమంది మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారు.
మరికొంతమంది ఈవినింగ్ స్నాక్స్ మానేస్తున్నారు, మరికొంతమంది రాత్రికాల భోజనం మానేస్తున్నారు. మెట్టుకు అందరూ ఒక పూటైనా పట్టుదల కలిగి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. కఠినమైనటువంటి చట్టాలు అమలవుతున్నాయి ప్రభువా. పరలోకపు తలుపులను తట్టుచున్నారు, విశ్వాసముతో వేడుకుంటున్నారు. విశ్వాసముతో వేడెడు వారికి విశ్వమంతయు వీలగును. గొప్ప పాట మనకున్నది. అయితే ప్రార్థన చేద్దాము. చివరి వారంలో 33వ రోజు, ఈ రోజు కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరొక ప్రకటన, ఈ నెల ఆఖరి దినమున అక్టోబర్ 31 తేదీ ఈ రాత్రి 10 గంటల నుండి మధ్యరాత్రి గడిచిన తర్వాత 12:15 వరకు గూగుల్ మీట్లో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. రాత్రి ప్రార్థన పాల్గొనుటకు అందరికీ అవకాశం ఉన్నది. దేవుడు చాలా జాగ్రత్తగా గద్దె రెక్కల మీద మోసినట్టు దేవుడు మనందరినీ కాపాడాడు. ఈ సంవత్సర ఆది మొదలుకొని జనవరి 1వ తేదీ మొదలుకొని ఈ దినం వరకు ఎంతో సురక్షితంగా కాపాడి ఉన్నాడు. రండి, ఈ రాత్రి 10 గంటలకల్లా సిద్ధపడదాము. ఇప్పుడు విన్న వాక్యమును బట్టి సిద్ధపాటు కలిగి పెళ్లి సంఘముగా ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడదాము. 3వ ప్రకటన, మీ అందరికీ తెలిసిన విధముగా సంపూర్ణ అక్షరాస్యత కేరళ రాష్ట్రము ఇదివరకే సాధించింది. 1979వ సంవత్సరంలోనో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రముగా, సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రముగా కేరళ పేర్కొనబడింది. అయితే మరొక ఘనత రేపటి దినమున కేరళ రాష్ట్రము ముఖ్యమంత్రి గారు పినరయి విజయన్ గారు పేదరికమే లేని రాష్ట్రముగా అనౌన్స్ చేయబోతున్నారు. నవంబర్ 1వ తేదీన రేపు పేదరికమే లేని రాష్ట్రము. చదువుకున్నారు కనుక, సంస్కారము సంపాదించుకున్నారు కనుక పేదరికము నిర్మూలించుకున్నారు. పేదరికమే లేని మొట్టమొదటి రాష్ట్రం ఇండియా దేశంలో, అఖండ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికమే లేని రాష్ట్రముగా కేరళ రాష్ట్రము రేపు అనౌన్స్ చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, శ్రీనివాస్ ఇమ్మానియల్ గారు ప్రైజ్లరేనా? మీరు ఎక్కడున్నారు బ్రదర్? నేను బోనకల్లో ఉన్నానా. బోనకల్కి వచ్చేసారా? అవునన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, ఇమ్మానియల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈనాటి సభ ముగించుకుందాము. ఇమ్మానియల్ గారు ప్రార్థన చేస్తారా? చేస్తానన్నా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యం, పరిశుద్ధులతో సహవాసంలో కూడేటటువంటి భాగ్యం, నాయన నీ యొక్క రాకడ కోసం మా యొక్క జీవితాన్ని సరిచేసుకుని స్తుతిస్తున్నాను. ఎన్నో తప్పిదాలు, పొరపాట్లు కలిగినటువంటి జీవితం నీ యొక్క వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలు చూసుకున్నప్పుడు దయచేసి నీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నా, మమ్మల్ని అడుగు, పవిత్రపరచు ప్రభా. నీ పాదాలు పట్టుకుంటున్నా. నీ రాకల్లో మేము నిన్ను ఎదుర్కొనేటువంటి వాగా ఉండాలంటే నేను లోకంలో నేను ప్రత్యేకంగా జీవించాలా, నైనా నీకు విధేయత కలిగి ఉండాలా, నైనా మెలకువ కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలా. నైనా వాటి విషయంలో తండ్రి ఎన్నో విషయాల్లో మేము తప్పిపోయినాం. కనికరించి మమ్మల్ని కట్టమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. నువ్వు కట్టపోతే మేము కట్టబడలేం. నైనా నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటూ
నీ చేతుల్లో తండ్రి పరిశుద్ధులందరిని అప్పచెప్తున్నాం, కనికరించు. ఆయన రాత్రి జరిగేటటువంటి ఆల్ నైట్ ప్రేయర్లో కూడా సహాయపడమని, మహిమ పొందమని, మేమందరం చేరి ఆనందించేటటువంటి భాగ్యం అనుగ్రహించమని, మా కోసం దాచి ఉంచినటువంటి మేలు నీ యొక్క వాక్కు ద్వారా తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్నామండి. పరలోకమందున్న మన తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆశీర్వాదముతో తెలుగు సభ ముగించుకున్నాము. పరిచర్య చేసిన అమ్మగారు ఉన్నారు, అన్నజోనమ్మ గారు చెన్నై నుండి. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును ప్రతి బిడ్డకి, ప్రతి సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పడింది. గారు అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిందీ సభ ప్రారంభించుకుంటున్నాము. आइए, हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं, हमारे नेतृत्व करेंगे वो, ताकि हम हिंदी सभा में प्रवेश करेंगे। पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता, स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से मंडली के साथ दीन और नम्र बन के तेरे अनुग्रह के सिंहासन में आते हैं। तुझी से दया की याचना करते हैं, तुझी से बलबत मांगते हैं, तुझी से दरखास्त करते हैं। रातें अच्छी से बीती, हमारे धन धाम घराने को आपने जगते हुए रक्षा किया, सुरक्षा किया, हमें भिन्न भिन्न जगहों से ले आने में सहायता की, मदद की। हम इसके लिए मंडली के साथ आपको कोटि कोटि धन्यवाद 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 करते हैं। आगे का काम को, आगे के मिशन